హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్జే కాంపిటేటివ్ అకాడమీ. సో రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ కూడా ఉపయోగపడే విధంగా మన ఏజెస్ అనే టాపిక్ నుండి ఒక బెస్ట్ మంచి క్వశ్చన్స్ ప్రీవియస్ టైంలో వచ్చినటువంటి క్వశ్చన్స్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దాం. కొన్ని ఎక్కువ క్వశ్చన్సే మనకు రావడం జరిగిందండి మనకి ప్రీవియస్ టైంలో. సో వీటిని పార్ట్స్ రూపంలో చూద్దాం. మొదటగా ఈరోజు ఒక పార్ట్ చేద్దాం. సో ఓకే, దీని కంటిన్యూషన్ కావాలి, ఏజెస్ కావాలి అనుకుంటే నెక్స్ట్ పార్ట్కి వెళ్దాం. వద్దు సార్ మాకు ఇది సరిపోతే వేరే టాపిక్ వెళ్దాం అంటే దానికి వెళ్దాం. ఓకేనా, ఈ ఏజెస్ టాపిక్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండ్ ఈజియెస్ట్ టాపిక్ కూడా మనం ఈజీగా స్కోర్ చేయొచ్చు మన అథమెటిక్లో ఈ ఏజెస్ అనే టాపిక్ ఉంది. మరి ఎలా చేయాలి? ఓకేనా, సో మనకి 2 క్వశ్చన్స్ వరకు రావచ్చండి మనకి దేని నుండి ఏజెస్ అనే టాపిక్ నుండి. సో మరి వీటిని దేని బేస్గా చేయాలంటే మనం రేషియోస్ యొక్క కంటిన్యూషన్లోనే మన ఇది ఉంటుంది. ఓకేనా, ఈ రేషియోస్ని ఉపయోగించే చేస్తాం. అండ్ మెయిన్లీ మన ఏజెస్లో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఏజ్ గ్యాప్ అనేది ఆల్వేజ్ ఈక్వల్గా ఉంటుంది. ఈ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏబి అనే ఇద్దరు పర్సన్స్ ఉన్నారు అనుకుందాం. ఈ ఏబి అనే ఇద్దరు పర్సన్స్ యొక్క ఏజ్ గ్యాప్ ప్రజెంట్ ఒక 5 సంవత్సరాలు ఉందనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఏ యొక్క వయసు 10 సంవత్సరాలు, బి యొక్క వయసు 15 సంవత్సరాలు అనుకుందాం. సో ప్రజెంట్ వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఎంత ఉంది? 5 ఇయర్స్ ఉంది. ఒక 10 సంవత్సరాల తర్వాత ఎంత అవుతుంది వీళ్ళ వయసు? ఏది 20 సంవత్సరాలు అవుతుంది, బిది 25 అవుతుంది. ఇప్పుడు కూడా ఏజ్ గ్యాప్ ఎంత ఉంది? 5 ఇయర్సే. సో మనం మెయిన్లీ మనం ఏజ్ గ్యాప్ని యూజ్ చేసుకొని మనం ఆన్సర్స్ చేస్తాం. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మ్యాక్సిమం మనం త్రూ ఆప్షన్స్ చేయడానికి చూద్దాం. త్రూ ఆప్షన్స్ అవ్వకపోతే డైరెక్ట్గా క్వశ్చన్ చూసి ఏ విధంగా ఆన్సర్ చేయాలో చూద్దాం. అవసరమైతే మనం రఫ్ వర్క్ యూజ్ చేసి ఎలా చేయాలో అనేది దానికోసం కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, సో చాలా మంది కూడా అడుగుతున్నారు కాబట్టి ఏజెస్ టాపిక్ మనం చేయడం అనేది జరుగుతుంది. ఈ పార్ట్ 1 ఇది. సో నెక్స్ట్ పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 మొత్తం 4 పార్ట్స్ ఉంటాయి ఇవి. సో కంటిన్యూషన్ కావాలి అనుకుంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, సో దీనికోసం చూద్దాం. ఇందులో మొదటిగా ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్, 1 year ago the ratio of the ages of Saket and Tilak was 5:6 respectively. 4 years hence. ఇందులో హెన్స్ అంటే అర్థం ఏంటంటే ఆఫ్టర్. ఓకేనా, తరువాత అని అర్థం. ఓకేనా, నెక్స్ట్ సో ఎగో అన్నాడు. ఇక్కడ ఏంటంటే ఇది పూర్వం, ఇదేంటిది ఆఫ్టర్. ఏది హెన్స్ అంటే ఏంటంటే ఆఫ్టర్. ఇక్కడ ఏమన్నారు? 1 year ఎగో అయితే వాళ్ళిద్దరి మధ్య రేషియో ఏ విధంగా ఉంటాయంటే ఏజెస్ 5:6 ఉంటాయంట. 4 years తర్వాత అయితే వాళ్ళిద్దరి మధ్య రేషియో ఎలా ఉంటుంది? 6:7 ఉంటుంది. ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ద సాకేత్. సాకేత్ యొక్క ప్రజెంట్ ఏజ్ ఎంత? సాకేత్ అంటే మొదటి వ్యక్తి, రెండో వ్యక్తి అండి. సో సాకేత్ అంటే మొదటి వ్యక్తి. సో ఇక్కడ చూడండి, సాకేత్, తిలక్. ఓకేనా, సాకేత్ అంటే మనకి మొదటి వ్యక్తి అవ్వడం జరుగుతుంది. సో దేంతో చూద్దాం. సో సాకేత్ మనకు కావాలి కదా. సో సాకేత్ యొక్క ఏజ్ కావాలి మనకి. ప్రజెంట్ సాకేత్ యొక్క ఏజ్ ఎంత? మీ రేషియో ఎప్పుడుదండి? ఒక సంవత్సరం ముందు మనకి ఎంత సర్టెన్ రేషియో ఉంది? 5:6 అని ఉంది. మనకు అడుగుతుంది ఏంటి? ప్రజెంట్ ఏజ్ అడుగుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 31 సంవత్సరాలే ప్రజెంట్ ఏజ్ అనుకుంటే ఒక సంవత్సరం వెనక్కి వెళ్తే ఎగ్జాక్ట్గా అది ఎవరితో క్యాన్సిల్ అవ్వాలి? 5తో క్యాన్సిల్ అవ్వాలి. మరి ఇది ఒక సంవత్సరం వెనక్కి వెళ్తే 5తో క్యాన్సిల్ అవుతుందా? అవుతుంది. సో ఈ ఆప్షన్ మనం ఉంచుదాం. నెక్స్ట్, ఇది ఒక సంవత్సరం వెనక్కి వెళ్తే 5తో క్యాన్సిల్ అవుతుందా? అవ్వదు. ఇది ఒక సంవత్సరం మనం వెనక్కి వెళ్తే 5తో క్యాన్సిల్ అవుతుంది. ఎందుకు? ఇది 25 అవుతుంది, అది 5తో డివైడ్ అవుతుంది. నెక్స్ట్ ఇది 1 year బ్యాక్ వెళ్తే 29 అవుతుంది, ఇది 5తో క్యాన్సిల్ అవుతుంది. ఈ ఆప్షన్ కూడా కాదు, ఈ ఆప్షన్ కూడా కాదు. ఈ రెండిట్లో మన ఒక ఆన్సర్ ఉంది. నెక్స్ట్ ఇంకోటి ఏం చెప్పారు? 4 years హెన్స్, 4 సంవత్సరాల తర్వాత రేషియో ఎలా ఉంటుంది? 6:7. అంటే వీడు 6 పార్ట్స్ ఉంటారు. ఎవరు? సాకేత్. అంటే 6తో డివైడ్ అవ్వాలి నీ ఆన్సర్. 4 కలిపితే ప్రజెంట్కి ఒక 4 కలిపితే 6తో డివైడ్ అవ్వాలి. దీనికి ఒక 4 కలపండి ఎంత? 35. అది 6తో డివైడ్ అవుతుంది. దీనికి 4 కలపండి ఎంత? 30. ఇది 6తో డివైడ్ అవుతుంది. నీ ఆన్సర్ ఏంటి? ఆప్షన్స్. ఇది త్రూ ఆప్షన్ వెళ్తా. ఇప్పుడు బేసిక్ మెథడ్ చెప్పుకుందాం, రేషియో మెథడ్ వేరేలా చూద్దాం. ఇలా 2-3 మెథడ్లు మనం మాట్లాడదాం ఏజెస్ని ఏ విధంగా మనం చేయొచ్చు అని చెప్పి. సో ఇక్కడ మొదటగా చూద్దాం. 1 year ago ద రేషియో ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ సాకేత్ అండ్ తిలక్ వాస్ 5:6. ఓకేనా, ఒక సంవత్సరం ముందు ఎంత ఉందండి? ఒక సంవత్సరం బ్యాక్ ఎంత? 5:6 ఉంది. 4 సంవత్సరాల తర్వాత ఎంత ఉంది? ఇక్కడ 6:7 ఉంది. 6:7. సో ఇక్కడ చూద్దాం. ఇప్పుడు మరి ఎప్పుడు కూడా ఏజ్ గ్యాప్ ఏ విధంగా ఉండాలి? ఈక్వల్గా ఉండాలి. సో ఎన్ని పార్ట్స్ ఉంది? ఇక్కడ 1 పార్టీ ఉంది డిఫరెన్స్, ఇక్కడ కూడా 1 పార్టీ ఉంది. సో 2 1 పార్టీ ఉన్నాయి కాబట్టి నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. సో ఒకవేళ లేకపోతే మనం ఏం చేయాలి? ఎల్సిఎం చేసి వారెన్నిటిని ఈక్వల్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు నేను చెప్తాను. సో ఈ 2 ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా ఇక్కడ చూడండి, ఆటోమేటిక్గా ఈ 2 కూడా ఈక్వల్ అవుతాయి. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ కూడా అంటే ఎన్ని పార్ట్స్ ఇంక్రీజ్ అయిందండి? 1 పార్ట్. 1 పార్ట్ అనేది ఎన్ని సంవత్సరాలు అండి? ఇగో -1 నుండి +4 అంటే ఒక సంవత్సరం ముందు నుండి 4 సంవత్సరాల తర్వాతకి వెళ్ళావు. ఒక నెగో నుండి ఆఫ్టర్కి వెళ్తే ఏం చేయాలి? మనకి 5 years అవుతుంది.
-1 నుండి నువ్వు కౌంట్ చేయి. -1 0 1 2 3 4 అంటే ఎంత అవుతాయి టోటల్గా 5 ఇయర్స్. ఎప్పుడైనా ఎగో ఆఫ్టర్ ఇలా ఉంటే ఏం చేస్తారండి, టైంని ప్లస్ చేయండి. 2 ఎగో ఉంటే మైనస్ చేయండి. 2 ఆఫ్టర్ ఉన్నా సరే మనం ఏం చేస్తాం, మైనస్ చేయండి. ఓకేనా. సో 1 పార్ట్ 5 ఇయర్స్ అయితే మరి నాకేం కావాలి, 5 పార్ట్స్ ఎంత, నాకు సాంకేతికత కావాలి. 5 పార్ట్స్ ఎంత, 5 పార్ట్స్ ఎంత అవుతుందంటే ఎంత, 25 సంవత్సరాలు. మీ 25 ఇయర్స్ ఎప్పుడు ఒక సంవత్సరం వెనక, ఒక సంవత్సరం ముందు 25 సంవత్సరాలు. మరి ఇప్పుడు ఎంత అంటే, ఒక సంవత్సరం ముందు నాకు ఒక 20 సంవత్సరాలు అన్నా, మరి ఇప్పుడు ఎంత అంటే 21 అంటాంగా. అదేవిధంగా ఒక సంవత్సరం ముందు 25 అంటే ఇప్పుడు ఎంత అంటే ఏమవుతుందండి, 26 సంవత్సరాలు, 26 ఇయర్స్ అనేది అవుతుంది. ఓకేనా. ఈ విధంగా మనం చేయొచ్చు. నెక్స్ట్ ఇదే క్వశ్చన్ మరలా ఇంకెలా చేయొచ్చు, ఇదే క్వశ్చన్ని ఇంకెలా చేయొచ్చు దానికోసం కూడా చూద్దాం. ఇది ఒకటి కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఇదే చూద్దాం. మరి ఇక్కడ మనం ఇప్పుడే ఏజ్ అంటే ఎలా తీసుకుంటా, గ్యాప్ ఎలా తీసుకుని, -1 నెగిటివ్లో ఉండి పాజిటివ్కి వచ్చింది. ఎగో నుండి ఆఫ్టర్ ఏం చేయాలి, ఎగో ఆఫ్టర్ ఉంటే ప్లస్ చేయాలి మనం. అంటే ఎంత, 5 ఇయర్స్. వీడికి 5 సంవత్సరాలు, వీడికి కూడా 5 సంవత్సరాలు. క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్తో చేద్దాం. క్రాస్ మల్టిప్లికేషన్ ఇలా ఈ రెండింటిని మల్టిపుల్ చేయండి, ఈ రెండింటిని మల్టిపుల్ చేయండి. 7 5 0 ఎంత, 35, 6 6 0 ఎంత, 36. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత, 36కి 35కి 1 పార్ట్. సేమ్ అదే విధంగా ఈ రెండింటిని కూడా 5 6 0 30, 5 7 0 35. డిఫరెన్స్ ఎంత, 5. అంటే 1 పార్ట్ 5 ఇయర్స్ అయితే నాకేం కావాలండి, 5 పార్ట్స్. 5 పార్ట్స్ ఎంత అవుతుందండి, 25 సంవత్సరాలు అవడం జరుగుతుంది. ప్రజెంట్ సాకేత్ యొక్క ఏజ్ ఎంత, 25 సంవత్సరాలు. ప్రజెంట్ 25 అంటే ఒక సంవత్సరం తర్వాత ఎంత అవుతుందండి, 26 సంవత్సరాలు అవుతుంది. మీకు ఈ విధంగా చేయొచ్చు, లేదా ఎక్స్ వైలను కూడా తీసుకోవచ్చు. స్టార్టింగ్ x-1 y-1 అని చెప్పి కూడా మనం చేయొచ్చు. ఓకేనా. సో మనం ఇన్ని రకాలుగా చేయొచ్చు. ఈ క్వశ్చన్స్ని ఒకటి చెప్పుకున్నప్పుడు ఇంకొంచెం క్లారిటీగా మంచిగా మనం నేర్చుకోవచ్చు. ఏజెస్ అనే టాపిక్ని ఈజీగా ఎలా చేయాలని చెప్పి. ఓకే, నెక్స్ట్ వన్కి వెళ్దాం మనం. నెక్స్ట్ క్వశ్చన్, మై ఫాదర్ ఈస్ ప్రజెంట్లీ 25 ఇయర్స్ ఓల్డర్ దాన్ మీ. ఓకేనా. వాళ్ళ ఫాదర్ ప్రజెంట్ ఎంత ఓల్డ్ ఉంటారంటే 25 సంవత్సరాలు ఓల్డ్ అంట ఆ వ్యక్తి కన్నా. ఓకేనా. ద సమ్ ఆఫ్ అవర్ ఏజెస్ 5 years ago was 39 years. ఫైండ్ మై ప్రజెంట్ ఏజ్. సో ఇది నార్మల్గా చూడండి ఈ క్వశ్చన్. ముందుగా ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఎంత ఉంటుంది, 25 సంవత్సరాలు. 25 సంవత్సరాలు ఎప్పుడైనా 25 ఉంటుంది. వాళ్ళ నాన్నగారికి వీడికి ఎప్పుడు 25 సంవత్సరాల గ్యాపే ఉంటుంది. దాన్ని అలా పక్కన పెడదాం. 5 సంవత్సరాల ముందు వీళ్ళిద్దరు ఏజ్లు కలిపితే ఎంత వచ్చింది, 39 వచ్చింది. మరి ప్రజెంట్ ఎంత అంటే ఇద్దరికి 5 సంవత్సరాలు పెరుగుతుందా, ఇద్దరికి వాళ్ళ నాన్నగారికి పెరుగుతుందా, ఆ పిల్లోడికి పెరుగుతుంది. అంటే 5 ఇద్దరిది కలిపి 10 సంవత్సరాలు పెరగాలి. ఇద్దరిది కలిపి ప్రజెంట్ ఎంత, ఇగో ఫాదర్ అండ్ సన్ ఇద్దరిది కలిపి ఏజ్ ఎంత ప్రజెంట్ 49. ఇద్దరిది కలిపి ఎంత అవుతుందండి, 49 ఇయర్స్ అవుతుంది. ఇద్దరి మధ్య కూడా గ్యాప్ ఎంత ఉంటుంది, అప్పుడు కూడా ఫాదర్కి సన్కి 25 ఉంటుంది. నాకు ఎవరి యొక్క ఏజ్ కావాలి ప్రజెంట్, ఫాదర్ యొక్క లేదా సన్ యొక్క. ఫైండ్ మై ప్రజెంటేజ్. ప్రజెంటేజ్ అంటే ఎవరిదండి, మై ఫాదర్ ఈజ్ ప్రజెంట్. ఎవరు చెప్తున్నారు, పిల్లోడు చెప్తున్నాడు. అంటే ఆ పిల్లోడి యొక్క ప్రజెంటేజ్ ఎంత అని అడుగుతున్నారు. పిల్లోడి యొక్క ప్రజెంటేజ్ ఇగో ఫస్ట్ పర్సన్ యొక్క ఏజ్ కావాలి అంటే ఇది చూడండి, a+b సంథింగ్ వాల్యూ ఉంది, a-b సంథింగ్ వాల్యూ ఉంది. ఏ వాల్యూ కావాలంటే ఈ రెండింటిని కలిపి బై 2 చేయాలి. అదే బి వాల్యూ కావాలంటే ఈ రెండింటిని మైనస్ చేసి బై 2 చేయాలి. ఈ రెండింటిని మైనస్ చేస్తే ఎంత, 24/2 అంటే ఎంత, 12 ఇయర్స్. ఎంతండి, 12 సంవత్సరాలు. 12 సంవత్సరాలు అనేది మన ఆన్సర్ అవుతుంది. కావాలంటే చూడండి ఇప్పుడు మరి వీడు 12 ఫర్ ఎగ్జాంపుల్ త్రూ ఆప్షన్స్ వెళ్దాం. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. 12 సంవత్సరాలు అనుకుంది ఈ పిల్లోడిది. వీడికన్నా ఎన్ని సంవత్సరాలు పెద్ద, వాళ్ళ నాన్నగారు 25 సంవత్సరాలు. వీడు 12 అంటే వాళ్ళ నాన్నగారు ఎంత అవుతారండి, 37 సంవత్సరాలు. ఈ రెండు కలిపితే ఎంత రావాలి, 49 వచ్చిందా. మీరు కావాలంటే ఎలా చూసుకోండి. ఒకవేళ రెండింటిని కలిపితే 49 సంవత్సరాలు ప్రజెంట్. ఒకవేళ పిల్లోడు 12 అయితే నాన్నగారు ఎంత 37. రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత రావాలి మనకి, 25 రావాలి. లేదనుకుంటే ఈ రెండింటిని కలిపితే ఎంత, 49 రావాలి. ఇలా చూసుకోండి. లేదనుకుంటే ఎలా చెప్పాక ఎలా చేసుకుని వెళ్ళిపోండి. డైరెక్ట్ చూసి చెప్పవచ్చండి. రెండింటి యొక్క డిఫరెన్స్ 25 కలిపితే 49. ఒక నాకు సెకండ్ పర్సన్ కావాలంటే ఆ రెండింటిని సబ్ట్రాక్ట్ చేసి బై 2 చేయాలి. అదే ఫాదర్ కావాలి అంటే ఈ రెండింటిని కలిపి బై 2 చేస్తాం అంతే. ఈ రెండింటిని కలిపి బై 2 చేయాలి. నెక్స్ట్ వన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్, ద సమ్ ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ పి అండ్ క్యూ ఈస్ 15 ఇయర్స్. పి మరియు క్యూ ఇద్దరిది ఏజ్లు కలిపితే ఎంత, 15 సంవత్సరాలు. మోర్ దెన్ ద సమ్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ క్యూ అండ్ ఆర్. ఓకే, పి అండ్ క్యూ అనే వాళ్ళ యొక్క ఏజ్ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే ఎంత ఎక్కువ ఉంటుంది, 15 సంవత్సరాలు ఎక్కువ ఉంటుంది. అంటే ఎవరికన్నా, క్యూ అండ్ ఆర్ యొక్క సమ్ కన్నా. క్యూ అండ్ ఆర్ ఇగో వీళ్ళిద్దరు సమ్ ఉంది, మరి వీళ్ళిద్దరు సమ్ ఉంది. ఈ పి అండ్ క్యూ ఇద్దరిది కలిపితే వాల్యూ ఎంతైతే వస్తుందో, క్యూ అండ్ ఆర్ని కలిపితే ఎంతైతే వాల్యూ వస్తుందో, ఈ రెండు వాల్యూస్లో ఇది ఎంత ఎక్కువ ఉంటుందంటే ఈ మొదటిది దీనికన్నా 15 ఎక్కువ ఉంటుందంట. ఎవరు ఎక్కువ ఉంటారు, ఇదిగో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత, 15. నాకు అడుగుతుంది ఏంటి, హౌ మెనీ ఇయర్స్ యంగర్ ఈజ్ ఆర్ యాజ్ కంపేర్ టు పి.
ఆర్ అనేవాడు పీతో కంపేర్ చేస్తే ఎంత చిన్నవాడు అని అడుగుతున్నాడు. ఓకేనా? సో ఇది ఇక్కడ చూడండి, పీతో పోలిస్తే ఆర్ ఎన్ని సంవత్సరాలు చిన్నవాడు అని అడుగుతున్నాడు మనకి. సో ఇది సాల్వ్ చేద్దాం. ఇక్కడ ఈ రెండు నెగిటివే కదా, మైనస్ క్యూ మైనస్ ఆర్, ప్లస్ క్యూ మైనస్ క్యూ పోయింది. సో అప్పుడు పి మైనస్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు ఎంత, 15. అంటే పి అనే వ్యక్తి ఆర్ అనే వ్యక్తి కన్నా ఎంత పెద్దవాడు, 15 సంవత్సరాలు పెద్దవాడు. అదే నీ ఆన్సర్. ఓకేనా? ఇక్కడ చూడండి, వీడికన్నా వీడు 15 సంవత్సరాలు పెద్దవాడు అంటే వీడికన్నా వీడు 15 సంవత్సరాలు చిన్నవాడు అవుతుంది. ఓకేనా? మళ్ళీ రివర్స్గా మళ్ళీ చిన్నవాడు కదా అడిగాడని చెప్పి మనం చూడాల్సిన అవసరం లేదు. సో ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. మోహన్స్ ఏజ్ ఈజ్ 150% ఆఫ్ రోహన్స్ ఏజ్. ఇక్కడ చూడండి 150% అంటే ఏమవుతుందండి, 3/2. మోహన్స్ ఏజ్ అనేది రోహన్ ఏజ్లో ఎంత, 3/2 వంతు అంట. మోహన్ అండ్ రోహన్. నెక్స్ట్ ఇంకోటి ఏదో చెప్పారండి, సోహన్స్ ఏజ్ ఈజ్ 250%. 250% అంటే 250/100. 250/100 అంటే 55కు 52. ఓకేనా? 5/2 ఆఫ్ రోహన్. ఇక్కడ రోహన్ రాయాలి, రోహన్ తీసుకొచ్చి ఇక్కడ రాస్తున్నాం అంతే. ఇటువైపు తీసుకొని వచ్చాం. ఇప్పుడు నాకు ముగ్గురు యొక్క రేషియో కావాలి. ముగ్గురిది ఎవరెవరిది, మోహన్, రోహన్ మరియు సోహన్. మరి ఇక్కడ రెండిట్లో కామన్గా ఉన్నది రోహన్. ఈ రెండు కూడా సేమ్ వాల్యూస్ ఉంటే నువ్వు ఏం చేయకు, డైరెక్ట్గా ఉన్న వాల్యూస్ అలా రాసుకొని వెళ్ళిపో. ఒకవేళ ఈక్వల్ లేకపోతే ఎల్సిఎం చేద్దాం. ఈక్వలే ఉన్నాయి కదా, సో ఈక్వల్ ఉన్నాయి కాబట్టి మనం ఏం చేస్తాం, రోహన్ ఎంత 2, మోహన్ ఎంత 3, నెక్స్ట్ సోహన్ ఎంత అంటే 5. ఇదిగో ఇది వాళ్ళ యొక్క రేషియోస్. వీళ్ళు ఈ రేషియో ప్రకారంగా వాళ్ళ ఏజెస్ అనేవి ఉంటాయి. అందరికన్నా పెద్దవాడు ఎవరంటే సోహన్, అందరికన్నా చిన్నవాడు ఎవరంటే రోహన్. క్వశ్చన్ ఏంటి అసలు మనకి ఇక్కడ, ఇఫ్ ద సమ్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ దీస్ 3 పర్సన్స్, ముగ్గురిది కలిపి 60 సంవత్సరాలు అంట, దెన్ ఫైండ్ ద ఏజ్ ఆఫ్ రోహన్. మరి రోహన్ యొక్క ఏజ్ ఎంత అని అడుగుతున్నారు. మా ముగ్గురిది కలిపి అంటే ఎంత, 10 పార్ట్స్. 10 పార్ట్స్ 60 అయితే నాకు ఏం కావాలంటే రోహన్ ఏజ్ కావాలి. మరి 2 పార్ట్స్ ఎంత, ఇది ఇంటూ సిక్స్ ఏనండి, ఇది కూడా ఇంటూ 6 చేయండి, ఎంత అవుతుంది, 12 సంవత్సరాల వయసు అనేది అవుతుంది, 12 ఇయర్స్. సో ఆప్షన్ డి ఆన్సర్ ఎంత, ఆప్షన్ డి అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫరా గాట్ మ్యారీడ్ 8 years ago. ఫరాకి ఎన్ని సంవత్సరాల ముందు పెళ్ళి అయిందంటే 8 సంవత్సరాల ముందు. టుడే హర్ ఏజ్ ఇస్ 9/7 times ఆఫ్ హర్ ఏజ్ at the time of her marriage. At present her daughter's age is 1/6 of her age. Her daughter's age 3 years ago was. అంటే వాళ్ళ పాప యొక్క ఏజ్ అనేది 3 సంవత్సరాల ముందే ఎంత అవుతుందో తెలుసుకోవాలి. అండ్ వాళ్ళ పాప యొక్క ఏజ్ ఎలా ఉంటుందంట, ఆ ఫరా యొక్క ఏజ్లో 1/6 వంతు ఉంటుందంట. ఓకేనా? ముందు ఆ ఫరా యొక్క ఏజ్ తెలిస్తే, అంటే ప్రజెంట్ ఏజ్ తెలిస్తే మనకేం తెలుస్తుందండి, మనకి ఈ పాప యొక్క ఏజ్ కూడా తెలుస్తుంది. తనలో 1/6 పార్టీ కదా. అంటే ముందుగా ఫరా యొక్క ఏజ్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ చూద్దాం మనకి ఏమి ఇచ్చారు. ఇక్కడ ఏమని ఇవ్వడం జరిగిందండి, ఫరా గాట్ మ్యారీడ్ 8 years ago. 8 సంవత్సరాల ముందు పెళ్ళైంది. టుడే హర్ ఏజ్ ఈస్ 9/7 times ఆఫ్ హర్ ఏజ్ అట్ ద టైమ్ ఆఫ్ హర్ మ్యారేజ్. అంటే అర్థం ఏంటంటే, ఇగో ఇది ఇది తన మ్యారేజ్ అయినప్పుడు పార్ట్స్ అయితే, ఏజ్ యొక్క పార్ట్స్ అయితే, ఇదేంటిది ప్రజెంట్. అంటే 7 అయితే మ్యారేజ్ అయినప్పుడు, ప్రజెంట్ ఎంత అండి 9 సంవత్సరాలు. అప్పటికి ఇప్పటికి గ్యాప్ ఎన్ని సంవత్సరాలు ఉందన్నారు, 8 సంవత్సరాలు పెరిగింది. అంటే 2 parts 8 years అయితే నాకు ఏం కావాలి ఇప్పుడు అసలు మనకి, అంటే ప్రజెంట్ అంటే ప్రజెంట్ తన ఏజ్ ఎంత ముందు కనుక్కోండి. మరి 2 parts 8 అంటే మరి 9 parts ఎంత అవుతుంది, ప్రజెంట్ అదే కదా ఫరా పార్ట్స్. ఇదేంటి పెళ్ళి అయినప్పుడు 2 parts 8 అంటే 9 parts ఎంత అంటే ఎంత అవుతుందండి, 2 4s 9 4s ఎంత, 36 years. ఫరా యొక్క ఏజ్ ఎంత, 36 సంవత్సరాలు. సో ఇప్పుడు నాకేం కావాలి, ఇందులో 1/6 వంతు ఎవరి యొక్క ఏజ్ ఉంటుంది, ఆ పాప యొక్క ఏజ్ ఉంటుంది. 1/6 అంటే ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందండి, 6 times. ఓకేనా? ప్రజెంట్ ఆ కిడ్ యొక్క ఏజ్ ఎంత అవుతుందండి, ఆ డాటర్ యొక్క ఏజ్ ఎంత, 6 సంవత్సరాలు. అయితే నాకేం కావాలి, 3 సంవత్సరాల ముందు ఎంత అని అడిగాడు. సో 3 సంవత్సరాల ముందు ఎంత అవుతుందండి, 3 years అనేది అవుతుంది. 3 సంవత్సరాల ముందు 3 years అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ప్రజెంట్ 6 అంటే 3 సంవత్సరాల ముందు అంటే ఎంత, 3 సంవత్సరాలు అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్. The average age of the husband and his wife was 23 years at the beginning of their marriage. పెళ్ళి అయినప్పుడు వాళ్ళిద్దరిది యావరేజ్గా ఎంత, 23 సంవత్సరాలు అంట. ఓకేనా? తర్వాత చూద్దాం. ఆఫ్టర్ 5 years of marriage they had 1 year old child. The average age of the family was 3 years. Okay, average age of the family of 3 when the child was born was. ఓకేనా? The average age of the family of 3. ఓకే, ఇక్కడ ఏదో ఒక చిన్నది ఉందమ్మా. ఓకే, యావరేజ్ ఏజ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఆఫ్ 3 అంటే ముగ్గురు పర్సన్స్ కోసం అడుగుతున్నాడు అంతే, నో ఇష్యూ. ఓకేనా? వెన్ ద చైల్డ్ వాజ్ బార్న్, చైల్డ్ పుట్టినప్పటికి వాళ్ళ ముగ్గురిది యావరేజ్ ఎంత అని అడుగుతున్నారు. ఓకే, ఇక్కడ చూద్దాం. ప్రజెంట్ ఎంత అండి, వాళ్ళ పెళ్ళైనప్పుడు వాళ్ళది ఎంత, 23 సంవత్సరాలు. 5 సంవత్సరాలు అయిందంటే పెళ్ళి అయ్యి 23. ఇద్దరికి యావరేజ్. ఇప్పుడు చూడండి, వీడికి 23, యావరేజ్గా ఇద్దరిది 23 అనుకుందాం.
వీళ్ళకి 5 సంవత్సరాలు పెరుగుతుంది, వీళ్ళకి 5 సంవత్సరాలు పెరుగుతుంది. అంటే ఎంత అవుతుంది యావరేజ్? 28 అవుతుంది. 28 ఓకేనా. 23కి 5 కలిపితే 28. అంటే మనకి సమ్ ఎంత అవుతుందండి? 28 ఏళ్ళు ఎంత? 56 సంవత్సరాలు ఇద్దరిది కలిపితే. లేదు ఇలా చేయను అనుకుంటే ఒకరిది 23, యావరేజ్ 23 కాబట్టి సమ్ ఎంత అవుతుంది? 23 ఇంటూ 2 అంటే ఎంత? 46. ఎప్పుడు అది పెళ్ళైనప్పుడు. ఇద్దరికి 5 సంవత్సరాలు పెరిగాయి కాబట్టి 46కు ఒక 10 కలిపితే ఎంత అవుతుందండి? 56 సంవత్సరాలు అవుతుంది. 56 ఇయర్స్ ఓకేనా. దీంతో పాటు ఈ 56 అంటే 5 సంవత్సరాలకి వాళ్ళ పిల్లోడు కూడా ఉన్నాడు. ఎన్ని సంవత్సరాల పిల్లోడు? 1 సంవత్సరం పిల్లోడు ఉన్నాడు. అంటే ముగ్గురిది కలిపితే, వీళ్ళిద్దరిది కలిపితే 56, ఆ పిల్లోని కూడా కలిపితే ఎంత? 57. ప్రజెంట్ ఎంత? 57 సంవత్సరాలు. మనకు అడిగింది ఏంటి అసలు? ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఆఫ్ 3 వెన్ చైల్డ్ వాజ్ బోర్న్. చైల్డ్ పుట్టినప్పటికి వాళ్ళ యావరేజ్ ఎంత అని అడుగుతున్నారు. చైల్డ్ ఎప్పుడు పుట్టారు? 1 సంవత్సరం ముందు. అంటే 1 సంవత్సరం ముందుకు వెళ్ళండి. అంటే ముగ్గురికి 3 సంవత్సరాలు. ముగ్గురికి 1, 2, 3 పిల్లోడికి తగ్గుతుంది, ఫాదర్కి మదర్కి 3 సంవత్సరాలు తగ్గించండి. అప్పుడు ఎంత అవుతుంది? 54. ఇప్పుడు యావరేజ్ ఎంత అని అడిగాడు. ఓకేనా. యావరేజ్ అంటే ఏం చేస్తాం? సమ్ బై నెంబర్, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అంటే ఎంత అవుతుంది? 18 ఇయర్స్, 18 సంవత్సరాల సమయం అనేది పడుతుంది. ఓకేనా. వాళ్ళ యావరేజ్ ఎంత? 18 సంవత్సరాలు అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్. ఏస్ ఏజ్ ఈజ్ 7 times బీసీ ఏజ్. ఓకేనా. ఏ అండ్ బి వీళ్ళిద్దరి యొక్క రేషియోస్ చూద్దాం. ఏస్ ఏజ్ ఈజ్ 7 times ఆఫ్ బీసీ ఏజ్. ఓకేనా. బి యొక్క ఏజ్కి 7 రెట్లు ఉంటాడంటే ఏ. ఓకే. ఇఫ్ ద సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ ఈజ్ 48, ఇద్దరిది కలిపితే 48 అంట. దెన్ దేర్ ఏజెస్ ఆర్, వాళ్ళ ఏజెస్ ఎంత అని అడుగుతున్నారండి. ఓకేనా. ఇద్దరిది కలిపితే ఎంత? 48. అంటే ఇద్దరిది పార్ట్స్ కలిపితే ఎంత? 8 పార్ట్స్. 8 పార్ట్స్ 48 అయితే 1 పార్ట్ ఎంత అవుతుందండి? ఇది ఎన్ని టైమ్స్ అండి? 6 టైమ్స్. ఓకేనా. 1 పార్ట్ 6 అయితే 7 పార్ట్స్ ఎంత? 7 6 42. ఇది ఎంత అవుతుందండి మనకి? 1 6 ఎంత? 6 అవుతుంది. అంటే వీళ్ళిద్దరి యొక్క ఏజెస్ ఎంత? 42 ఒకరు, 6 years ఒకరు అవుతుంది. ఓకే, నెక్స్ట్ నార్మల్ బేసిక్ క్వశ్చన్స్ ఏనండి. సో చూడండి, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు. కొన్ని మెల్లగా జాగ్రత్తగా చూసుకోవాల్సిన క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. మీకు నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి క్వశ్చన్స్ వస్తాయి. లైన్గా నేను ఒక 80-90 క్వశ్చన్లు పెట్టడం జరిగింది ఇందులో, ప్రీవియస్ ఇచ్చినవి. అందులోవే మనం అలా చెప్పుకుంటూ వెళ్తున్నాం. ఈ మోడల్ ఏజెస్లో మనకి ఈ మోడల్సే మోస్ట్లీ మనకి తగులుతాయండి, చూసుకోండి వీటిని. ఓకే, నెక్స్ట్. ఏ ఫాదర్ ఈజ్ 4 times యాజ్ ఓల్డ్ యాజ్ హిస్ సన్. ఓకేనా. వాళ్ళ సన్ ఎంత అయితే ఉంటాడో వాళ్ళ ఫాదర్ దానికి 4 రెట్లు ఉంటారంట. ఫాదర్ అండ్ సన్. ఓకే. సన్ ఎంత అయితే ఉంటారో ఫాదర్ దానికి 4 times ఉంటారు అంటున్నారు. ఆఫ్టర్ 10 years ద ఫాదర్ ఏజ్ విల్ బి 2.5 times దట్ ఆఫ్ హిస్ సన్. మరి 2.5 అంటే ఎంత? వీడు 2 వాడు 5 అని అర్థం. ఓకేనా. ఇక్కడ చూడండి, వీడు 2 వీడు 5, 2.5. దీనికి 2.5 రెట్లైనా ఉంది ఇది. ఓకేనా. అంటే ఇది ఎంత అవుతుందండి? ఇది 2 అవుతుంది. ఇదెంత? ఫాదర్ ఎంత? 5 అవుతుంది. ఓకేనా. దీనికి 2.5 times అయినా 2 into 2.5 అంటే ఎంత? 5 అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ దట్ ఆఫ్ ఫైండ్ ద సన్స్ ప్రజెంట్ ఏజ్. ప్రజెంట్ సన్ యొక్క ఏజ్ ఎంత అని అడుగుతున్నారు. సన్ యొక్క ప్రజెంట్ ఏజ్ ఎంత అని చెప్పి. ఓకేనా. ప్రజెంట్ సన్ యొక్క ఏజ్. సో ఇప్పుడు చూద్దాం. ఈ ఫస్ట్ ఇచ్చింది ఏంటంటే 4 times ఓల్డ్. ఇది ప్రజెంటేనండి. ఇది ప్రజెంట్. ఇది అప్పుడు ఇది 10 years. ఆఫ్టర్ 10 years ఇది. ఓకేనా. 10 సంవత్సరాల తర్వాత. ముందుగా త్రూ ఆప్షన్స్ ట్రై చేద్దాం ఒకసారి. కుదరలేదంటే కుదురుతుంది, ఎందుకు కుదరకుండా పోతుంది? దీని తర్వాత దీనికి వెళ్దాం. ఓకే. సో ఇప్పుడు చూద్దాం ఈ క్వశ్చన్ ఏ విధంగా చెయ్యాలి. మనం సన్ యొక్క ఏజ్ కావాలి. సన్కి 60 సంవత్సరాలు అంటే వాళ్ళ ఫాదర్కి ఎంత అవుతుంది? 240 సంవత్సరాలు. మనకు కొంచెం పాసిబిలిటీగా అనిపించట్లేదు కాబట్టి చిన్న వాల్యూ నుండి ముందుగా ప్రయత్నిస్తూ వెళ్దాం. ఓకే, ముందు ఇది చూద్దాం. సన్కి 10 years అయితే వాళ్ళ ఫాదర్కి ఎంత? 40 years అవుతాయి. 10 సంవత్సరాల తర్వాత ఎలా ఉండాలంటే 5:2 రేషియోలో రావాలి. 2.5 times అంటే 5:2 రావాలి. 10 సంవత్సరాల తర్వాత వీడికి 50 అవుతాయి, వీడికి 20 అవుతాయి. సో చూడండి ఏ రేషియోలో వచ్చింది? 5:2. సరిపోయింది. అంటే నా ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి. ఆప్షన్ సి మన ఆన్సర్ అవుతుంది. లేదు మనం ప్రొసీజర్ వైజ్గా వెళ్దాం అనుకుంటే, సో ఈ వీడికి కూడా 10 సంవత్సరాలు పెరుగుతాయి, ఈ వ్యక్తికి కూడా 10 సంవత్సరాలు పెరుగుతాయి. చూడండి. ఓకే, 10 సంవత్సరాలు 10 సంవత్సరాలు. ఏం చెప్పా మీకు? క్రాస్ మల్టిప్లికేషన్ చూడండి. 4 2s are 8, 5 1s are 5. డిఫరెన్స్ ఎంత? 3 అవుతుంది. 8కి 5కి డిఫరెన్స్ ఎంత? 3. సేమ్ ఇక్కడ కూడా 10 5s are 50, 10 2s are 20. 50కి 20కి డిఫరెన్స్ ఎంత? 30. 3 parts 30 అయితే నాకు కావాల్సింది ఎంత? 1 part. 1 part ఎంత అవుతుందండి? 10 అవుతుంది. 3 parts 30 అంటే 1 part ఎంత అవుతుంది? 10 అవుతుంది. ఇక్కడ 1 part అని మళ్ళీ పెట్టిన అవసరం లేదు కదా. సో 1 part ఎంత? 10 years. ఆ విధంగా 10 years అని మనం రాయొచ్చు. ఇది మనం దీన్ని చేసే విధానం. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. మనం త్రూ ఆప్షన్స్ చూస్తున్నాం, ఈ విధంగా చూస్తున్నాం. ఇంకా చాలా మంది ఇలా ఎక్స్ వై అని చెప్పి యూజ్ చేస్తారు కదా. మరి మాకు అలా ఎందుకు చెప్పట్లేదు అని అనుకుంటే ఎలా రాసుకుంటారండి? 4x + 10 / x + 10 ఈజ్ ఈక్వల్ టు 5/2. ఈ విధంగా కూడా నువ్వు రాసుకోవచ్చు. ఎలా చేసినా సరే నీకు ఏమొస్తుంది? ఎక్స్ వాల్యూ వస్తుంది. ఎక్స్ వాల్యూ ఏ విధంగా వస్తుంది? 4x 4 2s ఎంత? 8x + 10 2s ఎంత? 20 ఈజ్ ఈక్వల్ టు 5x + 50. ఓకే,
ఇప్పుడు ఎంత అవుతుంది? ఈ 5x ఇటువైపు వస్తే 3x అవుతుంది, ఈ 20 అటువైపు వెళ్తే ఎంత 30 అవుతుంది. సో x ఈజ్ ఈక్వల్ టు ఎంత 10. ఇదిగో మీ ఆన్సర్. ఓకేనా? మనం నార్మల్ బేసిక్లో చేయాలంటే అలా చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఓకే, ఏ ఈజ్ ట్వైస్ యాజ్ ఓల్డ్ యాజ్ బి. ఏ అనేవాడు ఎలా ఉంటాడంటే బి కన్నా 2 రెట్లు అంట. ఏ ఈజ్ ట్వైస్ యాజ్ ఓల్డ్ యాజ్ బి. బి కన్నా ఏ అనేవాడు 2 రెట్లు ఉంటాడంట. ఓకే, బాగానే ఉంది. బి ఈజ్ నెక్స్ట్ ఇంకోటి ఏదో చెప్తున్నారు. బి ఈజ్ 1/3 యాజ్ ఓల్డ్ యాజ్ సి. బి ఈజ్ ఇది జనరల్గా ఇది ఎలా రాయాలంటే బి ఈజ్ 1/3 యాజ్ ఓల్డ్ యాజ్ సి ఇలా రాయాలి. అప్పుడు బి ఈజ్ టు సి ఎంత అవుతుంది? 1/3. ఓకేనా? సి ఎంత అయితే ఉంటాడో అందులో 1/3 వంతు ఏ బి ఉంటాడని అర్థం. ఇది 1:3 అవుతుందండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఇంకా ఏమైనా ఉందా? ద సమ్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ ఏబిసి ఇస్ 42 years. ఫైండ్ ద సమ్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ ఏ అండ్ బి. ఓకే, ఇక్కడ ఏబిసి రేషియో చెప్పగలమా? మీకు ముందే ఇందాకే ఒక క్వశ్చన్లో చెప్పుకున్నాం. ఈ రెండు కామన్గా ఉన్న రెండు సమానంగా ఉంటే నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. A2 B1 C ఎంత 3. లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఇది 2 ఇది 3 ఉందనుకో, దీని 3తోనే దీని 2తోనే మల్టిపుల్ చేసుకొని ఈక్వలైజ్ చేసుకుంటాం రెండింటిని. ఓకే, ఇప్పుడు చూడండి ముగ్గురిది కలిపితే ఎంత 42 సంవత్సరాలు అంట. 6 parts 42 అయితే నాకు ఏబి ఇద్దరిది కలిపి ఎంత అని అడిగాడు. 3 parts. ఇందులో సగమేనా? ఇందులో సగం అంటే ఎంత? 21 సంవత్సరం. 21 years. 21 years ఆప్షన్ సి మన ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ వన్. ద ఏజ్ ఆఫ్ ద ఫాదర్ ఈజ్ 6 years ago was 6 times ద ఏజ్ ఆఫ్ హిస్ డాటర్. ఓకేనా? 6 సంవత్సరాల గతంలో ఎలా ఉన్నారంటే ఫాదర్ మరియు డాటర్ కన్నా ఫాదర్ ఎన్ని రెట్లు ఉంటారంట? 6 times ఉంటారంట. నెక్స్ట్ 3 years హెన్స్ అంటే ఇప్పుడే చెప్పుకున్నాం 3 సంవత్సరాల తర్వాత. ఓకేనా? 3 సంవత్సరాల తర్వాత ఎలా ఉన్నారంట? 3 years hence ద ఫాదర్ ఏజ్ విల్ బి థ్రైస్ యాజ్ ఓల్డ్ యాజ్ హిస్ డాటర్. 3 రెట్లు ఉన్నారంట వాళ్ళ ఫాదర్ కన్నా. ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ద డాటర్ యొక్క ప్రజెంట్ ఏజ్ ఎంత అని అడుగుతున్నారు. ప్రజెంట్ ఏజ్ కావాలి మనకి. ఓకే, సో ఇక్కడ చూద్దాం ప్రజెంట్ ఏజ్ ఎంత అనుకుందాం. త్రూ ఆప్షన్స్ ఏమైనా వెళ్దామా? సో దానికన్నా మనం డైరెక్ట్గా చేయడమే బెటర్ ఏమో. సో ఇక్కడ చూడండి -6 నుండి +3 అంటే ఏం చెప్పుకున్నా? 9 years. 9. సో క్రాస్ మల్టిప్లికేషన్ 6 1 = 6, 3 1 = 3. డిఫరెన్స్ ఎంత? 3. 6 1 = 6, 3 1 = 3 అంటే డిఫరెన్స్ ఎంత? 6కి 3కి 3 అవుతుంది. ఇక్కడ కూడా అంతే. 9 3 = 21, 27, 9 1 = 9. ఓకేనా? మీరు ఎప్పుడైనా సరే ఇక్కడ ఈక్వల్గా ఉన్నాయనుకో వీటిని మైనస్ చేసి మల్టిపుల్ చేసేది సరిపోతుంది ప్రతిసారి. 3 - 2 అంటే ఎంత? 3 - 1 అంటే ఎంత? 2. 9 2 = ఎంత? 18. అలా రాయొచ్చు. లేదు అనుకుంటే ఇలా చేసుకో. 9 3 = 27, 9 1 = 9. డిఫరెన్స్ ఎంత? 18. 3 parts 18 అంటే 1 part ఎంత అవుతుందండి? 6 అవుతుంది. 6 years. ఇది ఎప్పుడు? ఇది 6 సంవత్సరాలు. 6 సంవత్సరాల గతంలో 6 సంవత్సరాల ముందు తనకి 6 years అంట. మరి ప్రజెంట్ ఎంత అవుతుందంటే ఎంత అవుతుంది? ఈ 6 సంవత్సరాలు కలుస్తుంది అంటే ఎంత? 12 సంవత్సరాలు అవుతుంది. నీకు 10 సంవత్సరాలు వెనక 20 సంవత్సరాలు సార్ నా వయసు అన్నావు. ఓకే, ఇప్పుడు ఎంత అవుతుందంటే ఎంత? 30 సంవత్సరాలు అవుతుంది. ఏం చేస్తావు? 10 కలుపుతావు కదా. అదేవిధంగా ఈమెకి డాటర్కి 6 సంవత్సరాల ముందు 6 years అయితే ప్రజెంట్ ఎంత అవుతుందంటే ఆ 6 years కలిసి 12 సంవత్సరాలు అవుతుంది. 6 + 6 అంటే ఎంత? ఎక్కడ ఉందండి? 12 years. కావాలంటే త్రూ ఆప్షన్స్ ట్రై చేసుకుంటారంటే చేయండి. ఓకే, ఆన్సర్ ఎంత? 12 years అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. అరుణ హ్యాజ్ ఎ యంగర్ సిస్టర్. అరుణకి ఒక యంగర్ సిస్టర్. యంగర్ సిస్టర్ అంటే ఏంటి? చిన్నవాళ్ళు. ఓకేనా? యంగర్ సిస్టర్, ఎల్డర్ సిస్టర్ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం మళ్ళీ ఒకసారి చెప్పిన యంగర్ అంటే మనకన్నా చిన్నవాళ్ళు, ఎల్డర్ అంటే మనకన్నా పెద్దవాళ్ళు. ఓకేనా? అరుణకి యంగర్ సిస్టర్ ఉన్నారంట. తనకన్నా చిన్న చెల్లి ఒకరు ఉన్నారంట. ఓకేనా? సో whose age is 8 years less than that of అరుణ. తన యొక్క ఏజ్ ఎలా ఉంటుందంటే అరుణ కన్నా 8 సంవత్సరాలు చిన్నదంట. ఓకేనా? వాళ్ళ చెల్లి అంతా 8 సంవత్సరాలు చిన్నదంట. ఇఫ్ అరుణ సిస్టర్స్ ఏజ్ ఇస్ 18 years, దెన్ అరుణాస్ ఏజ్ ఇస్ ఎంత అవుతుందండి? వాళ్ళ సిస్టర్కి 18 సంవత్సరాలు అంటే తనకన్నా అరుణ 8 సంవత్సరాలు పెద్దది కాబట్టి ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అరుణకి? 26 సంవత్సరాలు. ఓకేనా? సో తన యొక్క సిస్టర్ యొక్క ఏజ్ తనకన్నా చిన్నగా ఉన్నటువంటి అమ్మాయి యొక్క ఏజ్ 18 సంవత్సరాలు అయితే తనకన్నా అరుణ 8 సంవత్సరాలు పెద్దది కాబట్టి తన యొక్క ఏజ్ ఎంత అవుతుంది? 26 years అనేది మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ శాంతి అండ్ కీర్తి ఆర్ ఇన్ ద రేషియో 7:3. ఆఫ్టర్ 5 years శాంతిస్ ఏజ్ విల్ బి 40. హౌ ఓల్డ్ విల్ కీర్తి బి ఆఫ్టర్ 5 years? 5 సంవత్సరాల తర్వాత కీర్తి యొక్క ఏజ్ ఎంత అని అడుగుతున్నారు మనకి. సో ఇక్కడ క్వశ్చన్ అడిగారు మనకి. అసలు ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు? శాంతి అండ్ కీర్తి వీళ్ళిద్దరి యొక్క ద ప్రజెంట్ ఏజెస్ ఎలా ఉన్నాయంట? 7:3 ఉన్నాయి. మరి 5 సంవత్సరాల తర్వాత 5 years తర్వాత వీళ్ళిద్దరు ఎలా ఉంటాయండి? 40 సంవత్సరాలు ఉంటాయి. మనకు అడుగుతుంది ఏంటి? హౌ ఓల్డ్ విల్ కీర్తి ఆఫ్టర్ 5. ప్రజెంట్ అడగట్లే, 5 సంవత్సరాల తర్వాత ఎంతనే అడుగుతున్నారు మనకి. ఓకే, ఇక్కడ చూద్దాం. మా ప్రజెంట్ 7:3 ఉన్నారు.
5 సంవత్సరాల తర్వాత ఇద్దరిది కలిపితే ఎంత 40 సంవత్సరాలు ఉన్నారు. మీ రేషియో చూస్తే ఎప్పుడుది ప్రజెంట్, మరి ఈ సమ్ ఎప్పుడుది 5 సంవత్సరాల తర్వాత. మరి ప్రజెంట్ ఎంత ఉంటాయి వీళ్ళిద్దరి సమ్ ఎంత అవుతుంది చెప్పండి. 5 సంవత్సరాల తర్వాత వీళ్ళిద్దరికి 40 అంటే ప్రజెంట్ అంటే ఇద్దరికి 5 సంవత్సరాలు తగ్గుతాయిగా. 40లో 5 5 మొత్తం 10 తగ్గించాను అంటే ప్రజెంట్ వీళ్ళ యొక్క సమ్ ఎంత 30 సంవత్సరాలు అవుతుంది. ప్రజెంట్ 30 సంవత్సరాలు, ఇదంతా కలిపి ఎంత 10 పార్ట్స్. 10 పార్ట్స్ 30 అయితే 1 పార్ట్ ఎంత 3 అంటే ప్రజెంట్ మరి దీని యొక్క వయసు ఎంత 1 పార్ట్ ఎంత 3, 7 3 జర్ 21, 3 3 జర్ 9, ఇగో ఇద్దరిది కలిపి 30 వచ్చింది కదా. సో నాకు అడుగుతుంది ఏంటి, కీర్తిది 5 సంవత్సరాల తర్వాత ఏజ్ ఎంత అని అడుగుతున్నారు. ఓకేనా, హౌ ఓల్డ్ కీర్తి ఆఫ్టర్ 5 years. సరిపోయిందండి మొత్తం అంతా కూడా. ఆఫ్టర్ 5 years శాంతిస్ ఏజ్ విల్ బి 40. హౌ ఓల్డ్ విల్ కీర్తి బి ఆఫ్టర్ 5 years. కీర్తి 5 సంవత్సరాల తర్వాత ఎంత అని అడుగుతున్నారు మనకి. ఓకే, సో ఇదంతా 7:3, 5 years ఆఫ్టర్ 5 years మనకి ఎంత 40 సంవత్సరాలు అని చెప్పారు మనకి. ప్రజెంట్ ఎంత అంటే ఎంత అవుతుందండి 30 సంవత్సరాలు అవుతుంది ఇక్కడ. ఆఫ్టర్ ఓకే ఒక్క నిమిషమ్మా. ఆఫ్టర్ 5 years శాంతిస్ ఏజ్ విల్ బి 40 అన్నాడు ఇక్కడ, ఓన్లీ శాంతి అన్నాడు, సారీ అండి. ఇక్కడ చూడండి, ఆఫ్టర్ 5 years శాంతిస్ ఏజ్ విల్ బి, ఓన్లీ శాంతిదే 40 సంవత్సరాలు, ఇద్దరిది కలిపి కాదండి. శాంతిది 40 అంటే ప్రజెంట్ శాంతిది ఎంత అవుతుంది 35 సంవత్సరాలు అవుతుంది. అంటే ఇంటూ 5 ఓకేనా. అదేవిధంగా ఇది కూడా ఇంటూ 5 చేస్తే ఎంత 15. ఓకేనా. సో ప్రజెంట్ మన కీర్తి యొక్క ఏజ్ 15 సంవత్సరాలు అయితే మరి 5 సంవత్సరాల తర్వాత ఎంత అవుతుందంటే ఎంత అవుతుందండి మరి ఇక్కడ. సో 15కి ఒక 5 కలిపితే 20 సంవత్సరాల వయసు అనేది రావడం జరుగుతుంది. ఓకేనా, మనం ఏమనుకున్నాను నేను అక్కడ, సో ఇద్దరిది కలిపి 40 అని చూసాం. కాకపోతే ఇక్కడ ఏంటి, కేవలం శాంతి యొక్క ఏజ్ మాత్రమే 40 అంట. ఓకేనా, 5 సంవత్సరాల తర్వాత 40 అంటే ప్రజెంట్ ఎంత 35 అవుతుంది. ఓకేనా, 7 parts 35 అయితే 3 parts ఎంత 15. ప్రజెంట్ కీర్తి యొక్క వయసు 15 అంటే 5 సంవత్సరాల తర్వాత ఎంత 20 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. ద సమ్ ఆఫ్ ద ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ ఫాదర్ అండ్ హిస్ డాటర్ ఈజ్ 80 years. ఫాదర్ డాటర్ ఇద్దరిది కలిపి ఎంత అండి 80 సంవత్సరాలు అంట. ఫాదర్ ప్లస్ డాటర్ ఇద్దరిది కలిపి 80 సంవత్సరాలు. ఓకే, 8 years ago ద ఫాదర్స్ ఏజ్ వాజ్ 7 times ద ఏజ్ ఆఫ్ హిస్ డాటర్. 8 సంవత్సరాల క్రితం వాళ్ళ ఫాదర్ యొక్క ఏజ్ అనేది వాళ్ళ డాటర్ కన్నా 7 రెట్లు ఉందని చెప్తున్నారు మనకి. ఓకేనా, 8 years ఫ్రమ్ నౌ వాట్ విల్ బి ద డాటర్స్ ఏజ్. ఓకే, ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మరి ప్రజెంట్ నుండి 8 సంవత్సరాల తర్వాత అయితే ఎంత అని అడుగుతున్నారు. మనకు ప్రజెంట్ కూడా కనుక్కోమనలే, మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఈ రేషియో ఎప్పుడుది ఇది ఒక 8 సంవత్సరాల క్రితం, ఇది ఎప్పుడుది ఇది ప్రజెంట్. మరి ప్రజెంట్ ఇద్దరిది కలిపి 80 అంటే 8 సంవత్సరాల క్రితం అంటే ఏమవుతుంది, ఇద్దరికి 8 తగ్గుతుంది 64 సంవత్సరాలు అవుతుంది ఓవరాల్గా. ఓకేనా, ఇద్దరు వ్యక్తులకి 8 సంవత్సరాలు తగ్గుతుంది కాబట్టి 64 సంవత్సరాలు అవుతుంది. ఓకే, సో మనకి ఇది ఇప్పుడమ్మా ఇది 8 years ఎగోనే, 8 years ఎగో. మరి 8 years ఎగో ఇద్దరిది కలిపి ఎంత 64 అనుకున్నాం. మీ ఇద్దరిది కలిపి ఎన్ని పార్ట్స్ అమ్మా 8 సంవత్సరాల క్రితం 8 parts 64 అయితే 1 part ఎంత అవుతుందండి 8 అవుతుంది. 1 part ఇగో చూడండి, 1 part ఎంత 8 అవుతుంది. ఓకే, 1 part 8 అంటే 7 parts ఎంత 7 8 జర్ 56, 1 part ఎంత 8. మరి ఇప్పుడు వాళ్ళ డాటర్ యొక్క ఏజ్ ప్రజెంట్ 8 years అయితే మనకి ఏం కావాలి ఇక్కడ, మరి రేషియో ఎప్పుడు ఇది ప్రజెంట్ కాదు, ఇది ఎప్పుడు ఇది 8 years ఎగో. 8 సంవత్సరాల క్రితం 8 అయితే మరి ప్రజెంట్ ఎంత అవుతుంది 16 అవుతుంది. మరి నాకేం అడిగాడు 8 సంవత్సరాల తర్వాత ఎంత అని అడిగాడు, అంటే ఎంత 24 సంవత్సరాలు అవుతుంది. మీరు డైరెక్ట్గా 8కి 16 కలిపండి, ఎందుకంటే 8 సంవత్సరాల క్రితం నీ యొక్క వయసు ఎంత 8. ఓకేనా, ప్రజెంట్కి రావాలంటే ఒక 8 కలపాలి, ఫ్యూచర్లో ఇంకొక 8 years తర్వాతకి వెళ్ళాలంటే ఇంకొక 8 కలపాలి. టోటల్గా ఎంత 16 కలిపితే ఎంత అవుతుందండి 24 years అవుతుంది. మనకు ఆప్షన్ డి అనేది కరెక్ట్ వన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ కోహ్లీ ఈజ్ యంగర్ దెన్ రోహిత్ బై 3 years. కోహ్లీ అనేవాళ్ళు రోహిత్ కన్నా ఎన్ని సంవత్సరాలు చిన్నవాడంట 3 సంవత్సరాలు చిన్నవాడంట. ఓకే, ఇఫ్ ద ఏజెస్ ఆఫ్ ద కోహ్లీ అండ్ రోహిత్ ఆర్ ఇన్ ద రేషియో 7:8, హౌ ఓల్డ్ ఈస్ కోహ్లీ. అమ్మ ఇక్కడ చూడండి, ఇక్కడ 7:8 అంట. మొదటి వాడు ఎవరమ్మా కోహ్లీ, నెక్స్ట్ వాడు ఎవరమ్మా రోహిత్. ఓకే, సో ఇక్కడ డిఫరెన్స్ చూడండి, వీడికన్నా వీడు ఎంత చిన్నవాడమ్మా 1 part. అక్కడ ఎన్ని ఇయర్స్ అని చెప్పాడు 3 years. 1 part 3 years అయితే నాకు అడుగుతుంది ఏంటమ్మా కోహ్లీ 1 part 3 years అయితే 7 parts ఎంత అవుతుందండి 7 into 3 21 years, 21 సంవత్సరాలు అవుతుంది. 21 years ఎవరండి కోహ్లీ. లేదా డైరెక్ట్గా నువ్వు 7:8 అన్నారా అంటే కోహ్లీ యొక్క పార్ట్స్ ఎంత 7 parts. నీ ఆన్సర్ ఏమవ్వాలి 7 multiple ఎక్కడుందో అదే నీ ఆన్సర్. 7 multiple ఎక్కడుంది ఆప్షన్ డిలోనే ఉంది, మిగతా ఎక్కడ కూడా లేదు. కాబట్టి నీ ఆన్సర్ ఆప్షన్ డి అని మనం పెట్టవచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ వన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ఫాదర్ ఈజ్ ప్రజెంట్లీ 3 times his daughter's age. After 10 years he will be twice as old as her. ఫైండ్ ద డాటర్స్ ప్రజెంటేజ్. డాటర్ యొక్క ప్రజెంటేజ్ ఎంతో కావాలి మనకి. డాటర్ యొక్క ప్రజెంటేజ్ 10, 15, 5, 20, 10. పోయిన ఫాదర్స్ ప్రజెంటేజ్ ఎలా ఉంటుందంటే ఇది ప్రజెంట్ అండి, ఇది ప్రజెంట్.
ఎలా ఉంది ఇది 3:1 అంట వాళ్ళ ఫాదర్ మరియు డాటర్. ఆఫ్టర్ 10 years హీ విల్ బి ట్వైస్ యాజ్ ఓల్డ్ యాజ్ హర్. ఓకేనా 10 సంవత్సరాల తర్వాత ఎంత అవుతుందండి ట్వైస్ ఉంటాడంట. ఓకేనా ఇదేంటిది ఆఫ్టర్ 10 years. సో ఇక్కడ మీకు ఇందాకే చెప్పుకున్నాం ఏజ్ గ్యాప్ డిఫరెన్స్ అనేది ఈక్వల్గా ఉండాలి. ఇక్కడ 2 parts ఇక్కడ 1 part ఉంది, అలా ఉండకూడదు, ఈక్వల్ చేసుకోవాలి. మరి ఇక్కడ 2 ఇక్కడ 1 ఉందంటే దీని 1తోనే దీన్ని 2తో మల్టిపుల్ చేయండి, ఈక్వల్ అయిపోతుంది. ఓకేనా ఈక్వల్ అవుతుంది. కానీ మన ఆ ప్రొసీజర్ మనం వెళ్ళట్లేదు కాబట్టి నేను దానికోసం చెప్పట్లేదు. ఇద్దరికి 10 సంవత్సరాలు పెరుగుతాయి కదా 10 years అంటే. ఓకే ఏం చెప్పా 3 1 జర్ 3 2 1 జర్ 2 డిఫరెన్స్ ఎంత అవుతుందండి 1. నెక్స్ట్ 10 2 జర్ 20 10 1 జర్ ఎంత 10. 20కి 10కి డిఫరెన్స్ ఎంత 10. 1 part 10 అయితే ఇప్పుడు క్వశ్చన్ అడిగాడండి డాటర్స్ పర్సెంటేజ్. ఇదిగో మనకు కావాల్సింది కూడా 1 part కదా. 1 part ఎంత అవుతుంది, ఎంత 1 part 10 అని వచ్చింది కదా, మళ్ళీ ఇది ఎందుకు కనుక్కోవడం వేస్ట్. సో ఆన్సర్ ఎంత అవుతుందండి 10 years అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. ఓకేనా 10 years అనేది కరెక్ట్ వన్ అవుతుంది. మీరు త్రూ ఆప్షన్స్ వెనక నుండి వెళ్ళాలి, మనం ఏది తీసుకోవాలో తెలియాలి కదా ముందు. సో అది కొంచెం కష్టం అవుతుంది, అందుకే మనం డైరెక్ట్గా ఎలా చేసుకోవాలి. ఇది ఇలా చేయాలి అంటే నువ్వు అసలు పెన్ కూడా పెట్టనవసరం లేదా. ఇది 3 అది 1, ఇది 2 అది 1, డిఫరెన్స్ అక్కడ చూసుకోవడం వచ్చు కదా నీకు. ఎలా చేస్తావు, ఇదిగో ఇది 3 అది 1, ఇది 2 అది 1 అని చెప్పి నీకు తెలుసుకో, ఈ రేషియో నీకు కనబడుతుంది. ఓకేనా అప్పుడు ఏం చేస్తావు 3 1 జర్ 3 2 1 జర్ 2 డిఫరెన్స్ 1 part అని అనుకుంటావు. 1 part ఇది కూడా మైండ్లో గుర్తుపెట్టుకో. తర్వాత ఏం చెప్పాను మీకు ఇద్దరికి 10 సంవత్సరాలు పెరుగుతుందంటే ఈ రెండింటికి డిఫరెన్స్ తీసుకోండి అన్న. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత 1 part. 10 into 1 అంటే ఎంత 10. 1 part 10, నీకు అడిగింది కూడా 1 part. సో ఆన్సర్ ఏమవుతుంది 10 అవుతుంది. ఓకే నెక్స్ట్ వన్. ప్రజెంట్ ఏజ్ అంటే ఎంత అవుతుందండి 10 years అవుతుంది. నెక్స్ట్ వన్. ఇన్ ద ఇయర్ 2000 మోను వాజ్ 3 times హిస్ సిస్టర్స్ ఏజ్. మోను అనేవాళ్ళు 3 times ఉన్నారంట. మోను అనేవాళ్ళు వాళ్ళ సిస్టర్ కన్నా 3 times ఎక్కువ ఉన్నారు. ఇది ఒకటి, ఇది 2000 ప్రజెంట్ 2000 2000 సంవత్సరంలో. ఓకే నెక్స్ట్ ఎలా ఉన్నాయండి. ఇన్ 2010 హీ వాజ్ 24 years ఓల్డర్ దెన్ హర్. 2010 అంటే ఏం జరిగింది ఇక్కడ, ఇందాక క్వశ్చన్ లాంటిది 10 సంవత్సరాల తర్వాత అంటున్నాడు. ఇక్కడ మనకి ఇయర్స్ ఇచ్చాడు 10 years తర్వాత అనకుండా. ఇక్కడ మన 2010 అంటే 10 సంవత్సరాల తర్వాత వీళ్ళ రేషియో ఎలా ఉంటుందంటే ఎలా ఉంటాడంటే ఇన్ 2010 హీ వాజ్ 24 years ఓల్డర్ దెన్ హర్. ఓకేనా ఇక్కడ మనకి పాయింట్ ఏంటంటే ఇంపార్టెంట్ పాయింట్, మరి 24 సంవత్సరాలు ఓల్డర్ అంట. మరి ఎప్పుడు కూడా ఈ ఏజ్ గ్యాప్ ఎప్పుడు కూడా 24 సంవత్సరాలు పెద్దవాడు ఉంటాడు. 10 సంవత్సరాల ముందు ఒకలాగా 10 సంవత్సరాల తర్వాత ఎలా ఉన్నారు. ఎప్పుడైనా సరే వీళ్ళ యొక్క ఏజ్ డిఫరెన్స్ ఒకలానే ఉంటుంది. ఇద్దరికి మధ్య గ్యాప్ 24 సంవత్సరాలు ఉంటుంది. ఓకేనా అది మాత్రం మారదు. ఓకే ఇక్కడ చూడండి ఇప్పుడైనా సరే 2000లో కూడా అలాగే కదా ఉంటుంది. అంటే మనం ఇక్కడ కనుక్కుందాం చూడండి. 2000లో వీళ్ళ యొక్క వయసులు చూద్దాం. డిఫరెన్స్ ఎంత మా 2 parts 24 అయితే మరి 1 part ఎంత అవుతుంది 12 years. 1 part 12 years. సో నాకు కావాల్సింది ఏంటి మోనోస్ ఏజ్. ఫైన్ మోనోస్ ఏజ్ ఇన్ 2005. మా 1 part 12 అంటే 3 parts ఎంత 36. 2000లో 36 అంటే నాకు 2010లో అంటే ఇంకో 10 సంవత్సరాలు పెరుగుతుంది. అప్పుడు ఎంత 46 సంవత్సరాల వయసు అవుతుంది. 46 years ఎక్కడ ఉంది ఆప్షన్ బి. వాళ్ళ సిస్టర్ యొక్క ఏజ్ ఎంత ప్రజెంట్, లేదా 2010లో తన యొక్క ఏజ్ ఎంత అని అడిగితే 1 part 12కి ఒక ఎన్ని సంవత్సరాలు కలపాలి, ఒక 10 కలపండి. 12కి ఒక 10 కలిపితే ఎంత 22 years అనేది మన ఆన్సర్ అవుతుంది. ఎప్పుడుది వాళ్ళ సిస్టర్ది అడిగితే మనకు అడిగింది మోను యొక్క ఏజ్ కాబట్టి ఎంత 46 సంవత్సరాలు అనేది మన ఆన్సర్. నెక్స్ట్ వన్. నెక్స్ట్ ద సమ్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ మదర్ సన్ అండ్ డాటర్. మదర్ ఒక సన్ ఉన్నాడంట, ఒక డాటర్, వీళ్ళు ముగ్గురిది కలిపి 70 సంవత్సరాలు అని చెప్పడం జరిగింది. ఇఫ్ ద మదర్ ఈస్ థ్రైస్ యాజ్ ఓల్డ్ యాజ్ హర్ సన్. మదర్ ఎన్ని రెట్లు ఉంటారంట సన్ కన్నా. మదర్ ఈస్ థ్రైస్ యాజ్ ఓల్డ్ యాజ్ హర్ సన్, 3 రెట్లు ఉంటారంట. ఓకే నెక్స్ట్. అండ్ డాటర్ ఈజ్ 5 years ఓల్డర్ దెన్ హర్ బ్రదర్. అంటే అందరిలో చిన్నవాడు ఎవడమ్మా ఆ పిల్లోడే. ఓకేనా ఆ సన్నే అందరికన్నా చిన్నవాళ్ళు. ఎందుకంటే వాళ్ళ డాటర్ అనేవాళ్ళు 5 years ఓల్డర్ అంట. అంటే ఆ సన్ కన్నా వాళ్ళ డాటర్ 5 సంవత్సరాలు పెద్దవాళ్ళు అంట. హౌ ఓల్డ్ ఈజ్ ద మదర్. మదర్ యొక్క ఏజ్ ఎంత అని అడుగుతున్నారు. అంటే ఇద్దరు పిల్లలది పక్కన పడేస్తే మదర్ యొక్క ఏజే కదా వస్తుంది. సో ఇక్కడ చూద్దాం మనం. ఇక్కడ ఇది 3 ఇది 1 అనుకుందాం. సో ఇది ఎంత అనుకుందాం 3x. ఇది ఎంత అనుకుందాం అండి ఎక్స్. సన్ డాటర్ ఎలా ఉంటారండి 5 సంవత్సరాలు పెద్ద ఉంటారు సన్ కన్నా. అంటే x+5. వీళ్ళు ముగ్గురిది కలిపితే ఎంత 70. ఓకేనా ఈ 5 అటువైపు వెళ్తే ఎంత 65. 3x + x అంటే 5x. 5x = 65. సో x = ఎంత 65 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందండి 5తో 30 టైమ్స్. మా x = 13 అయితే మరి 3x ఎంత అవుతుందండి 39. సో ఆన్సర్ ఎంత ఆప్షన్ ఏ 39 years. నాకు అదే కదా కావాలి. ఇగో వీళ్ళు 3x వీళ్ళు x అనుకున్నాం. 13 into 3 అంటే ఎంత 39 years. ఓకేనా ఆవిడ యొక్క ఏజ్ ఎంత అవుతుందండి 39 సంవత్సరాలు. ఆ పిల్లవాడి ఏజ్ ఎంత అంటే 13. వాళ్ళ సిస్టర్ యొక్క ఏజ్ అంటే 13కి ఒక 5 కలిపితే ఎంత 18 సంవత్సరాలు అవుతుంది. ఓకే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద ఏజ్ ఆఫ్ ద ఫాదర్ ఈజ్ 7 times ద ఏజ్ ఆఫ్ హిస్ సన్. ఓకేనా ఫాదర్ అనేవాళ్ళు
ఫాదర్ అనేవాళ్ళు సన్ కన్నా 7 టైమ్స్ ఉంటారు. ఓకే, ద ఏజ్ ఆఫ్ ద ఫాదర్ ఈజ్ 7 టైమ్స్ ద ఏజ్ ఆఫ్ హిస్ సన్. 3 years ఫ్రమ్ నౌ అంటే 3 సంవత్సరాల తర్వాత అని, ఈ రోజు నుండి 3 సంవత్సరాల తర్వాత అంటున్నాడు. ద ఏజ్ ఆఫ్ ద ఫాదర్ విల్ బి ద 5 టైమ్స్ దట్ ఆఫ్ హిస్ సన్. ఓకే, ఇది ఎప్పుడండి? ఇది 3 సంవత్సరాల తర్వాత. ఓకే, వాట్ ఈస్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ద ఫాదర్? ఇది ఇందా నుండి మనం చెప్తున్న క్వశ్చన్. ఏం చేయాలండి? ఇద్దరికి 3 సంవత్సరాలు పెరుగుతుంది. సో ఇది ఎంత అవుతుందండి? ఇది ఎంత అవుతుంది? 7 1 7, 5 1 5. డిఫరెన్స్ ఎంత? 7కి 5కి 2. ఓకేనా, డైరెక్ట్గా ఏం చెప్పాను ఇక్కడ? ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ తీసుకొని 3తో మల్టిపుల్ చేసేయండి. ఇప్పుడు ఈ రెండు సమానంగా ఉన్నప్పుడు, లేదా చూడండి 5 3 15, 3 1 3. 15కి 3కి డిఫరెన్స్ ఎంత? 12. అంటే 2 parts 12 అయితే 1 part ఎంత? 6 అవుతుంది. క్వశ్చన్ ఏంటి ఇక్కడ? వాట్ ఈస్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ద ఫాదర్? మరి ప్రజెంట్ ఎంత అండి? 7 parts కదా, మరి 7 parts ఎంత? ఓకే, నీ ఆన్సర్ ఏంటి? 7 మల్టిపుల్. యాక్చువల్లీ 7 మల్టిపుల్స్ ఒకటే ఉన్నాయి కదా. ఆన్సర్ ఇక్కడ మన స్టార్టింగ్ అయిపోయిందండి. ఎందుకంటే ఫాదర్ 7 టైమ్స్, సన్ ఎంత? 1 part. ఓకేనా, ఫాదర్ ప్రజెంట్ కావాలన్న, ఫాదర్ ప్రజెంట్ ఎంత? 7 మల్టిపుల్. 7 మల్టిపుల్ ఏముంది ఇక్కడ? ఒకటి ఉంది. అంటే ఎంత? 7 6 42. సో ఆన్సర్ ఏమవుతుందండి? ఆప్షన్ 2. లేదా చూడండి 2 1 2 6 7 into 6 అంటే 42. ఓకే, నెక్స్ట్ వన్. 1 year ago, Krishna was 4 times old as his daughter Kavita. 1 year ago, Krishna and వాళ్ళ డాటర్ ఉన్నారు అనుకుందాం. 1 year ago, Krishna was 4 times as old as his daughter. కృష్ణ 4 టైమ్స్ ఉంటారంటే వాళ్ళ డాటర్ కన్నా. వాళ్ళ డాటర్ పేరు ఏంటండి? కవిత. ఆ పేరే రాసుకుందాం ఇక్కడ. ఓకే, ఇది కృష్ణ, కవిత. ఓకే, కవిత. ఓకే, 6 years hence అంటే 6 సంవత్సరాల తర్వాత కృష్ణస్ ఏజ్ విల్ బి 12 years మోర్ దెన్ హిస్ డాటర్. 6 సంవత్సరాల తర్వాత కృష్ణ ఏజ్ ఎలా ఉంటుందంటే 12 సంవత్సరాలు పెద్దవాడు అంటే ఎవరికైనా? వాళ్ళ డాటర్ కన్నా. ఫైండ్ ద రేషియో ఆఫ్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ కృష్ణ అండ్ హిస్ డాటర్. ఓకేనా, వాళ్ళ యొక్క ఏజ్ని తెలిస్తే రేషియో కూడా మనం కనుక్కోవచ్చు. ఇక్కడ చూద్దామండి. మేము ఇందాకే చెప్పా, ఏజ్ గ్యాప్ అనేది ఎప్పుడు ఒకలాగా ఉంటుంది. 6 సంవత్సరాల తర్వాత అయినా ఇప్పుడైనా అదే ఉండాలి. ఓకేనా, ఇక్కడ కూడా అదే ఉండాలండి. ఎంత ఉండాలి? ఇక్కడ కూడా 12 సంవత్సరాలు తేడా ఉండాలి. అంటే 3 parts 12 అయితే 1 part ఎంత అవుతుందండి? 4 అవుతుంది. ఓకే, 1 part 4 అంటే 4 parts ఎంత? 16. ఓకేనా, 4 4 ఎంత? ఇక్కడ 1 part 4 అంటే 4 parts ఎంత? 4 4 16. ఇది ఎంత అవుతుందండి? 4. వీడికి ఒక 6 సంవత్సరాలు కలిస్తే ఎంత? 16కి 6 కలిస్తే 22. దీనికి ఒక 6 కలిస్తే ఎంత? 10. రేషియో ఎంత అవుతుందండి మనకి ఇక్కడ? ఓకేనా, మనకు అడిగింది అదేనా? ద రేషియో ఆఫ్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ కృష్ణ అండ్ హిస్ డాటర్. అది అడగలేదు మనకు అడిగింది ఏంటండి? ప్రజెంట్ అడిగాడు. 6 సంవత్సరాల తర్వాత ఏంటని అడగలే అసలు. దీంతో నీకు ఇప్పుడు ప్రజెంట్ ఏ పని లేదు. ఓకేనా, ప్రజెంట్ ఎంత? ఇది 1 సంవత్సరం ముందు ఎంత? ఇది 4 4 16. ఇది 4. ఇది ఎప్పుడు? ఇది 2 1 సంవత్సరం వెనక. మరి ప్రజెంట్ అంటే ఏమవుతుంది? 1 సంవత్సరం కలుస్తుంది కదా. వీడికి 17 అవుతుంది, వీడికి ఎంత అవుతుంది? 5 అవుతుంది. సో ఆన్సర్ ఆప్షన్. మనకు అడిగింది ఏంటంటే ఇక్కడ 6 సంవత్సరాల తర్వాత రేషియో అడగలేదు, ప్రజెంట్ అడిగాడు. ఇది 1 సంవత్సరం ముందు మనకి ఎంత? 4 part 16. వీడికి 4 years అయితే ప్రజెంట్ ఎంత అవుతుందంటే ఎంత అవుతుంది? ఇది 17, ఇది 5 అవుతుంది అంతే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడు. నెక్స్ట్ వన్ చూడు. టుడే ఏజ్ ఆఫ్ ద ఫాదర్ ఇస్ ట్వైస్ ద సమ్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ హిస్ 3 children. ఓకేనా, ఫాదర్ యొక్క ఏజ్ ఎలా ఉంటుందంట? ఇది ఫాదర్ యొక్క ఏజ్ని ఓకే ఎఫ్ అనే పెట్టుకుంటా. ఓకే, ఫాదర్ యొక్క ఏజ్ ఈజ్ ఈక్వల్ టు ద టుడే ఏజ్ ఆఫ్ ద ఫాదర్ ఇస్ ట్వైస్ ద సమ్ ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ 3 children. ముగ్గురు యొక్క పిల్లలు అంటే ముగ్గురిది కలిపి నేను ఎస్ అనుకుంటానండి. ముగ్గురిది కలిపి ఎస్ ఇయర్స్ అనుకుందాం. ఓకే, నాకు తెలియదు కాబట్టి ఎస్ అని అనుకుందాం. ఎన్ని టైమ్స్ ఉంటుందంటే ట్వైస్. ఫాదర్ యొక్క ఏజ్ అనేది పిల్లల యొక్క మొత్తానికి 2 రెట్లు ఉంటుందంట. ప్రజెంట్ పిల్లల యొక్క ఏజ్ ఎంత అవుతుందో దానికన్నా 2 రెట్లు. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ముగ్గురిది కలిపి 15 సంవత్సరాలు అనుకుందాం. వీడిది ఎంత అవుతుంది? 60. వీళ్ళు ముగ్గురిది కలిపి 15 అయితే వీడిది 30 సంవత్సరాలు. డబల్ ఉంటాడు. ఓకేనా, పిల్లల యొక్క వయసు కన్నా. ఓకే, ఆఫ్టర్ 15 years 15 సంవత్సరాల తర్వాత అంటే ఫాదర్కి ఒక 15 సంవత్సరాలు పెరుగుతుంది. ఓకేనా, వీళ్ళకి పిల్లలకి ఎంత పెరుగుతుంది? ముగ్గురికి 15 15 15 మొత్తం ఎంత కలుస్తుందండి? 45 సంవత్సరాలు కలుస్తుంది. ఓకేనా, 45 years. ఎలా ఉన్నాయంటే ఈ రెండు కూడా ఆఫ్టర్ 15 years ఫాదర్స్ ఏజ్ విల్ బి ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ హిస్ చిల్డ్రన్. ఫాదర్స్ యొక్క ఏజ్ అనేది 15 సంవత్సరాల తర్వాత పిల్లల యొక్క ఏజ్కి సమానంగా ఉంటుందంటే ఆ పిల్లల యొక్క ఏజ్ ఎంత? ముగ్గురిది కలిపి ప్రజెంట్ ఎస్ అయితే ముగ్గురికి 15 15 15 కలుస్తుంది కాబట్టి ఎస్ ప్లస్ 45 అవుతుంది. ఓకేనా, ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం. ఓకే, ఇక్కడ ఫాదర్ ప్లేస్లోనో లేదా సన్ ప్లేస్, ఇప్పుడు మనకు కావాల్సింది హౌ ఓల్డ్ ఈజ్ ద ఫాదర్ 15 years ఫ్రమ్ టుడే. ఓకే, ఫాదర్ యొక్క వయసు 15 ఇప్పటి నుండి చూసుకుంటే 15 సంవత్సరాలు ఎంత అని అడుగుతున్నాం. మా ఫాదర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి? ఎస్ ప్లస్ ఈ 15 అటువైపు ఎంత అవుతుందండి? 30. ఎస్ ప్లస్ 30 అవుతుంది. ఇంకా మనకి ఇక్కడ ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? సో ఇప్పుడు మనకి
ఫాదర్ అంటే మనం ఏం రాయొచ్చండి? ఇక్కడ ఫాదర్ అంటే ఏం రాయొచ్చు? 2s అని రాయొచ్చు. ఫాదర్ అంటే 2s అని రాసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఫాదర్ ఈజ్ ఈక్వల్ టు 2s. మరి ఎస్ ఇటువైపు వస్తే ఏమవుతుంది? 2s మైనస్ ఎస్ అంటే ఏమవుతుంది? సన్ ఈజ్ ఈక్వల్ టు 30 years. ఓకేనా? సన్ ఈజ్ ఈక్వల్ టు 30 years. అర్థమైందా ఇది? ఎఫ్ ఈజ్ ఈక్వల్ 2s అని రాయొచ్చు. ఎఫ్ ఈజ్ ఈక్వల్ 2s అంటే ఎస్ ఇటువైపు వెళ్తే 2s మైనస్ ఎస్ అంటే ఎస్ ఈజ్ ఈక్వల్ టు 30. మరి S30 అంటే ఫాదర్ ఎంత అవుతారండి? 30 × 2 60. ప్రజెంట్ ఫాదర్ యొక్క వయసు 60 సంవత్సరాలు. నాకు అడిగింది ఏంటి? 15 సంవత్సరాల తర్వాత ఎంత? 10కి 60కి ఒక 15 కలిపితే ఎంత అవుతుందండి? 75 సంవత్సరాల వయసు అనేది అవుతుంది. ఓకేనా? ప్రజెంట్ ఎంత ఫాదర్ ఏజ్ అంటే 60 సంవత్సరాలు. ఓకేనా? 5 ఇయర్స్ మనకి ఎంత? 15 ఇయర్స్ తర్వాత ఎంత అంటే 60కి ఒక 15 కలపండి ఎంత? 75 సంవత్సరాలు అవుతుంది. ఓకే, ఇది మనం ఏజెస్ సంబంధించి పార్ట్ 1లో చెప్పినటువంటి క్వశ్చన్స్. సో పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 ఇలా 4 పార్ట్స్ కింద మనకి ఏజెస్ని మనం సెపరేట్ చేసాం. సో ఇంకా దీన్ని కంటిన్యూ చేద్దాం. ఇంకా క్వశ్చన్స్ ఏమున్నాయి అవి కూడా మాకు చెప్పండి అంటే, సో ఏదైనా రిపీటెడ్ ఉంటే నేను తగ్గించేస్తానండి, ఎక్కువ కాకుండా. ఇందులో రిపీటెడ్ మోడల్స్ ఏమైనా ఉంటే నేను తగ్గించి మిగతావి మాత్రం పెట్టడానికి చూస్తాను. ఎందుకని మీకు ఆల్రెడీ మోడల్స్ అలవాటు అయ్యాయి. ఇలా క్రాస్ మెథడ్ ఎక్కువగా ట్రై చేయండి, త్రూ ఆప్షన్స్ ట్రై చేయండి. ఈ విధంగా అలవాటు పడండి. కొంచెం ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేయండి, చాలా ఈజీగా ఉంటుంది ఏజెస్ టాపిక్. ఓకే, ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా లేదనుకుంటే ఈ ర్యాపిడ్ బ్యాచ్ మన ఇన్స్టిట్యూట్ తరఫున ర్యాపిడ్ బ్యాచ్ రన్ చేస్తున్నాం కదా. సో దీనిలో ఎవరైనా జాయిన్ అవుదాం అనుకున్నా సరే మీరు మన ఇన్స్టిట్యూట్ నెంబర్ కాంటాక్ట్ చేయండి. కంప్లీట్ డీటెయిల్స్ అనేది మీకు అందులో ఇవ్వడం జరుగుతుంది. మెయిన్లీ ర్యాపిడ్ బ్యాచ్లో రీజనింగ్, అర్థమెటిక్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఈ 5 టాపిక్ల మీద మెయిన్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఎందుకంటే 80 మార్కులు దీని నుండి మనకు వస్తాయి కాబట్టి. సో రిమైనింగ్ వాటి మీద మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి ఆ క్వశ్చన్స్ మాత్రమే చెప్పించడానికి మనం చూస్తున్నాం. ఎందుకంటే తక్కువ సబ్జెక్ట్ ఎక్కువ మార్కులు వచ్చేలా చూడాలి మనం అక్కడ. అప్పుడే మనం ఈజీగా గ్రూప్ డి క్రాక్ చేయగలం. ఓకే, సో ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలంటే కాంటాక్ట్ చేయండి. ఇంకా ఏవైనా మీకు క్లాసెస్ కావాలి, ఏమైనా కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్ యూ. రేపటి వీడియోలో మరలా కలుద్దాం.